టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డు సాధించాడు. లీడ్స్ మైదానంలో సెంచరీ సాధించిన తొలి భారత ఓపెనర్గా నిలిచాడు. అలాగే ఇంగ్లాండ్ జట్టుపై టెస్టు ఫార్మాట్లో అత్యధిక సగటు నమోదు చేసిన క్రికెటర్గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్మన్ని అధిగమించాడు జైస్వాల్. అయితే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 సీజన్లో భాగంగా టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 5 మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య శుక్రవారం తొలి టెస్టు మొదలైంది. లీడ్స్ వేదికగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్ ఎంచుకుని టీమిండియాను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఇక ఆది నుంచే జోరు కనబరిచిన భారత్ మొదటి రోజు ఆట పూర్తయ్యేసరికి 85 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 359 పరుగులు సాధించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ శతకంతో కథం తొక్కాడు. మరో సెంచరీ వీరుడు కెప్టెన్ శుభ్మన్ గిల్తో కలిసి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. అయితే ఇంగ్లాండ్ గడ్డ మీద జైస్వాల్కు ఇదే తొలి సెంచరీ కాగా ఓవరాల్గా ఇంగ్లాండ్పై 10 ఇన్నింగ్స్లో కలిపి 813 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఏకంగా 90.33 సగటుతో ఈ మేర రన్స్ రాబట్టాడు. ఈ క్రమంలోనే బ్రాడ్మన్ పేరిట 89.78 సగటుతో ఉన్న రికార్డును జైస్వాల్ బద్దలు కొట్టాడు. ఇంగ్లాండ్ మీద టెస్టులో అత్యధిక సగటుతో పరుగులు రాబట్టిన ఆటగాడిగా నిలిచాడు.